కలర్ వచ్చేసింది ఆల్రెడీ. అది నాకే మొత్తం తింటా మొత్తం తింటది. ఇప్పుడు నీకు బంపర్ ఆఫర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. రెండా? ఓకే. ఆ ఫిష్ ఫ్రై పైన మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతా. సాల్తేనా సాల్సా అనుకుంటే మరి గిన్నె తీసుకోవేమరా. వీళ్ళందరూ వచ్చేసి రైస్ అదొకటి తింటారు కదా, నేను డైరెక్ట్ పీస్ దీన్ని టేస్ట్ చెప్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం కుక్ చేయబోతున్నాం బెండకాయ చేపల పులుసు. బెండకాయ చేపల పులుసా? యా, బెండకాయ చేపలు తిన్నా, చేపల పులుసు అప్పుడు తిన్నా. బెండకాయ చేపల పులుసు ఎప్పుడు తిన్నా మనం? బెండకాయ చేపల పులుసు ఇప్పటివరకు నేను కూడా తినలేదు. జస్ట్ అది ఇప్పుడే తప్ప ఇంతవరకు నేను కూడా ట్రై చేయలేదు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అదే కుక్ చేయబోతున్నాం. అందరం టేస్ట్ అయితే చేయబోతున్నాం. బెండకాయ చేపల పులుసు కాంబినేషన్ అసలు ఎట్లుంటుంది అనే దాని గురించి అయితే చూడబోతున్నాం అనమాట. సో దీనికోసం మనకు కావాలి చేపలు, కాబట్టి చలో తీసుకొద్దాం. సో మొత్తానికి అయితే బొచ్చలన్న రవ్వులన్న తీసుకుందామని చెప్పేసి నేను వెళ్ళిన. కాకపోతే అక్కడ కొర్రమట్టలు చూసారు కొంచెం ఫ్రెష్గా కనబడ్డాయి. కొర్రమట్టలు అయితే తీసుకున్నా. అంటే ఈ రోజు మనం చేయబోయేది ఏంటంటే కొర్రమీను బెండకాయల పులుసు అనమాట. ఓకే కొర్రమట్టలు. ఓకే. సో సామాన్ అంతా తీసుకుని అయితే వచ్చేసినాం. మన లొకేషన్ వచ్చేసి ఇంకొద్దిగా ముందైతే ఉందన్నమాట. ఈ చేపలు తెచ్చుడు అది అంతకంటే ఈ సామాన్ మొత్తం లొకేషన్ తీసుకోవడమే మాకు సాల్సాలు అయితే అవుతుంది. అది ఏరిన తర్వాత మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సగం సామాన్ ఈయన పెట్టి సగం సామాన్ తీసుకుపోతాం, మళ్ళీ వచ్చి సగం సామాన్ తీసుకుపోతాం. అన్నీ ఒకటేసారి తీసుకోవాలంటే అయితలేదు. మేము ఈ వీడియో షూట్ చేయడానికి ఇక్కడ దాకా రానికి కారణం ఏంటిదంటే, మొన్న ఒక వీడియో షూట్ చేసినాం. అటు మంచిగా ఉంది లొకేషన్. సో లొకేషన్ కోసం అని చెప్పేసి ఈ వీడియోని కూడా అక్కడ తీద్దామని అయితే వెళ్తున్నాం. కానీ సామాన్ అయితే ఘోరంగా ఉన్నాయి. అందుకోసమే మన వాళ్ళు అయితే ఫస్ట్ పోయి కొన్ని సామాన్ తీసుకొని అక్కడ పెట్టడానికి, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని పోతాం డబల్. సో ఘోరంగా దమ్ అవుతుంది. వాళ్ళు సామాన్ తీసుకొని అక్కడికైతే వెళ్ళిర్రు. ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా ఈ సామాన్ కోసం అని చెప్పేసి. ఇక్కడ అయితే నేనున్నా. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళాలి. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి రావాలి. మళ్ళీ 2 సార్లు డబల్ తిరుగుడు అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 500-600 మీటర్స్ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చినాం. విత్ వెయిట్ సాల్సాలు అయింది. కొద్దిగా ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మన కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దమ్దమ్ అయింది నడిచేసరికి అందరికీ అంతే. ఎక్కువ సామాన్ తీసుకోలే, మంచిగా మేము ఒక రౌండ్ వచ్చినప్పుడు అది నిలబడ్డావు. ఎంజాయ్ ఏం చేస్తావు? మాకైతే సింపు అయింది. 2 రౌండ్లు వేపిస్తే వాటర్ క్యాన్ ఎక్కి మనం మొత్తం ఎంజాయ్ అయింది అంటానికి. మొత్తం కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ ముంగట కూర్చుంటాం కదా, అప్పుడు ఉంటుంది అసలైన మజా. ఈ కష్టానికి మొత్తం ఆడ ప్రతిఫలం ఉంటుంది. అరే బ్రేక్ మస్తు అయిపోయింది. 2 నిమిషాలు అనుకున్నాం, 5 నిమిషాలు కూర్చున్నాం. వాన వచ్చింది అనుకో మళ్ళీ బిస్కెట్ అయితే వీళ్ళని తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. చలో.
నన్ను అయితే బెండకాయలు కొయ్యమని చెప్పారు. నేను అయితే బెండకాయలు కొత్తున్నా, అట్లనే మిర్చిలు కూడా కొత్తున్నా. ఓకేనా? నువ్వు బెండకాయలు మిరపకాయలు కోసినాడైతే చేపల పులుసు కాదు మరి. ఉల్లిగడ్డ కూడా కొత్తన్నా, కరివేపాకు వాళ్ళు చూస్తారు, అవన్నీ ఇస్తాను. నిమ్మకాయ వాళ్ళు కొత్తారు. నువ్వు కట్ చేస్తా, మమ్మల్ని కట్ చేయమంటావు. నేను కట్ చేస్తా, ఆల్రెడీ కూర్చున్నా కదా. మనం ఓన్లీ బెండకాయ మిరపకాయలు కడియమన్నాం కదా, అవి రెండు కట్ చేసి అవి రెండు కాదు bro, మొత్తం చేస్తా. మరి ఉల్లిగడ్డ చెప్పలే, ఫ్లోలో అట్లా అయిపోయింది. నిమ్మకాయ చెప్పలే. ఇప్పుడు వచ్చేసి మనోడు ఉల్లిగడ్డ, నిమ్మకాయ, బెండకాయ, మిరపకాయలు అవన్నీ కడిగేసుకొని కరివేపాకు కూడా తుంచి సైడ్ పెడతాడు. మనకు అక్కడ అందాలిగా మీరు అటు సైడ్ చూసినట్టయితే ఆల్రెడీ మన మంట కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నీ కటింగ్ లేటు, నువ్వు కడిగేసినావంటే ఎక్కించడే ఇక. సరే ఓకేనా, చలో. అరే చింతపండు కూడా నానబెట్టాలి ఇక. కట్ చేస్తాను కావచ్చు. అరే చింతపండు ఫస్ట్ నానబెట్టేసారు, అది మొత్తం అది కావాలి మగ్గాలి. ఇప్పుడు నేను డింప అయితే మనం చేపల పులుసుకి చింతపండు అయితే నానేసుకున్నాం అంటే ఇద్దాం. చేసేయ్. ఈ 2-3 రోజులకి వర్షాలకి కట్టెలు మొత్తం నాని ఉన్నాయి. ఈ చెక్క పైన పెడితేనన్నా కొద్దిగా గరం అయిపోయి అంటుకుంటే ఏమైనా పెడితే అంటుకుంటలేవు. ఇది మొత్తం చేసే మీద మీద తొడక అంటుకుంది, అంతే కట్టె అంటుకుంటలేదు. ఇంకా వేరేటి సన్నసనే చూసుకురావాల్సి వస్తుంది కావచ్చు మధ్యలో. ఏదో ఉత్త కూర్చుండే ఎందుకని చెప్పేసి ఉల్లిగడ్డ ఇలా రౌండ్ కడి చేసుకొని కొద్దిగా ఉప్పు తలుకొని తిందామని నేను అనుకుంటే ఇక వీళ్ళు కూడా తలిగారు. దొడ్డు కడి చేసుకున్నాడు. దొడ్డుంది దొడ్డుంది అది అది దొడ్డోళ్ళకి దొడ్డున్నా కదా, దొడ్డు తినాలి. నేనైతే కాలేజ్ కూర్చోబెట్టరు. నిమ్మకాయ కట్ చేసి రెండు ముక్కలు ప్లీజ్ ప్లీజ్. ఒక ముక్క తాగితే అందరం పిండుకుంటాం. తినబెడుతున్నా తీసుకో. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, తర్వాత నిమ్మకాయ వండుకోవాలి. ఇట్లా 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 ఒక 2-3 చుక్కలే, ఎక్కువ వేసుకోవద్దు. అది ఉప్పా లేకుంటే ఏంది అది? ఇగో డింపేస్తుండు ఉప్పు ఎవరు వేసుకుంటే కరెక్ట్ వేసుకుంటాం. చల్లుతుండన్న పక్కకి, ఇట్లా తినాలి. ఉప్పు అలా తినాలి కర్కర్. ఉప్పు మొత్తం నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు ఫెయిల్ అయింది, ఇప్పుడు ఇక మళ్ళీ వేసుకొని తినాలి. కడుక్కొని మళ్ళీ ఉప్పు వేసుకొని కడుక్కొని నీళ్ళు అరే ఆయన కడుక్కొని వల్ల దానిలో గిల్ల ఏం పోసిరా కడుక్కునేటి ఇవి. నేనేమన్నా నువ్వే నింపి పెట్టినావు. మేము వెరైటీగా కడాయిలు అవి కాకుండా ఇటువంటి మట్టి పాత్రను అయితే ఒకటి తీసుకొచ్చినాం. అలాగే మేము యూజ్ చేయబోయే స్పూన్ కూడా ఉడేందే అన్నమాట. చేపలు బెండకాయ పులుసు చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం దానికి సంబంధించినట్టుగా ఉండాలని చెప్పేసి ఇవైతే ప్రిపేర్ చేసినాం అనమాట. ఇవి కట్టెలు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నాయి, పొగనే వస్తుంది బాగా. ఇది గరం అయిపోయిన తర్వాత ఆయిల్ పోసుకొని స్టార్ట్ చేసేద్దాం. అలా పడుతుంది అంతా ఏంగత్తి మనమేనా ఈ గాలి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మమ్మల్ని. కొంచెం ఏదైనా సాట్ కోసం ఏదైనా తీసుకొస్తే అయిపో. ఏ బాయ్ క్యాయే ఏంది సలాడ్? ఇక అన్న సలాడ్ కడి ఏమంటే కూరలో కట్ చేసాడు చేసిండు. అది అట్లనే ఉంది ఉల్లిగడ్డ. మరి స్టైల్ ఆఫ్ సలాడా, కొరియన్ స్టైల్. కొరియన్స్ అట్లా అట్లా ఓన్లీ అది కోయగలడు. లేదు ఉల్లిగడ్డ అట్లానే ఉంది సగం. సైడ్కి వచ్చిన రౌండ్ కడి ఎత్తుండ అన్నాక. సో ఇలాంటి చల్లటి వాతావరణంలో చిన్నగా వేడిగా చేసుకొని ఇట్లా మంట పెట్టుకుంటే వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కుక్ చేస్తున్నాం కదా, సూపర్ ఉంటుంది. అబ్బా సూపర్ ఉన్నది, కాలింది, పడ్డది, నిజంగానే పడ్డది. అయిపోయిందా కటింగ్? అయిపోయిందన్న. తేరా తొందర తేరా. ఏలా లేట్ అయిపోయింది, ఇదివరకు ఎప్పుడో వేసేయండి.
ఆహా పటపట అంటుంది. మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే ఇందులో ఏగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు అల్లం ఎల్లిగడ్డ బెండకాయ ముక్కలు కూడా వేసి అవి కొద్దిగా మగ్గేదాకా అయితే ఇడిచి పెడదాం. డబ్బీరా మనది మా ఆడం డబ్బా మీరు చూడొచ్చు. చిన్న చిన్న డబ్బాలు తీసుకుని ఆ చిన్న చిన్న డబ్బాలన్నీ మళ్ళీ పెద్ద డబ్బాలకైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మనకు అనిపించింది. ఈ ఐడియా వచ్చేసి డింపి అని వేడి వేడే కానీ దీన్ని డైరెక్ట్ పట్టుకొని పోవచ్చు మూతేసి. రండి ఒక బెనిఫిట్ ఏంటంటే అవి డబ్బాలకి వెళ్ళి పడిపోయినా కానీ అవి కింద పడిపోవన్నట్టు. ఉల్లిగడ్డలు మిరపకాయలు వచ్చేసి ఒక 50% అయితే మనకు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిలో బెండకాయలు కూడా వేద్దాం. బెండకాయలు వేసేసి మంచిగా కలిపి దీని మీద ఒక మూత పెట్టినామంటే మనకి ఇది ఒక 2 మినిట్స్ వరకల్లా ఈ బెండకాయలు అన్నీ మగ్గుతాయి అన్నమాట. తర్వాత మనం దీంట్లో వాటర్ కానీ లేకపోతే చింతపులు 10 పోసుకొని చేప ముక్కలు అయితే వేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు వదిలేసేద్దాం. ఎల్లిపాయలు ఫస్టే దంచేసేది ఉండే, అల్లం ఎల్లిగడ్డ వేసే ముందు వేసేది ఉండే దంచి. మావాడు అక్కడ కడిగేస్తూ ఉన్నాడు, మాకు గుర్తు చేయలేదు, వీడికి వచ్చినాయి అని చెప్పేసి వేసుకుంటూ పోతా ఉన్నాం మేము. ఈ దంచిన ఎల్లిపాయలు అయితే ఇట్లా వేసేస్తున్నా అన్న. అట్లా ఇది కూడా వేసుకుందాం అన్న, ఇది మస్తు ఉంటుంది టేస్ట్. నీకు తర్వాత పెడతా, తినేటప్పుడు పెడతా. దీన్ని వేసుకున్నాక టేస్ట్ అనేది దీనికి పడుతుందా? దీనికి పడుతుంది, మస్తు ఉంటుంది మసాలా అంతా. ఆల్రెడీ వేసినాక మరి ఇది ఒకసారి వేద్దాం చూడు. వేసి ఏం కాదు, తినేది మనమేనే, అటు ఇటు అయినా కానీ తినేది. ఇలా వెరైటీ చేస్తున్నాం. బెండకాయ చేపల పులుసు ఎట్లా కావాలంటే మరి మామూలు ఉండదు ఇక. మేము ఏదో రైస్ అనుకున్నాం, నార్మల్ రైస్ అనుకున్నాము అన్నం పెట్టమంటే, కాకపోతే బాస్మతి రైస్ వచ్చింది అన్న. సంపుడు వేయాలి ఇక బాస్మతి రైస్, బెండకాయ చేపల పులుసు. పై నీళ్ళు బెండకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా చింతపులుపు అయితే పోసుకుందాం మనకు కావాల్సినంత. ఎక్కువ పడదంటే మళ్ళీ పుల్ల అవుతుంది. ఇప్పుడు మనకు పులుసు ఎంత కావాలన్నా దాని మందం అయితే వాటర్ కూడా పోసుకుందాం. చింతపులు పోసుకున్నాక ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నాం ఎక్స్ట్రా. మనకు కావాల్సిన వాటర్ పోసుకొని ఉప్పు కూడా వేసేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే రసం ఉంది కదా, ఈ రసం మొత్తం మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. దీనిపైన మూత పెట్టి ఇప్పుడు మంట గట్టిగా వేయడం ఇది కింద. ఇప్పుడు మనం అయితే గ్యాస్ మీద రైస్ పెట్టుకుందాం. ఇది ఒకసారి టేస్ట్ చూసి మర్చిపోయినాం. వాటర్ పోసిన తర్వాత కారపొడి ఉప్పు అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చూసిన తర్వాత ఇప్పుడు మంట గట్టిగా పెడదాం. ఆడ అన్నం పెడదామని చెప్పేసి అడిగికి పోయి ఆడ ఆగమాగం అయిపోయినా. చలో అది చూడరా పెద్దమని గరం అయిందా రేమన్నా కొద్దిగా ఘోరంగా కాలుతుందా? కారపొడి ఉప్పు ఒకసారి టేస్ట్ చేసిరా అంటే కారపొడి తక్కువనే ఉంది, జరపులో పొలనే ఉంది. ఫుల్లా బాగానే ఏం కాదు ఏం కాదు. ఇలా అసలే ఇంట్లో కారం తీసుకొచ్చినాం, మరి ఎక్కువైంది అనుకో తట్టుకోలేరు. మేము యాక్చువల్గా ఇక దొడ్డుప్పు వాడదామని దొడ్డుప్పు తీసుకొచ్చినాం, కానీ ఇక సన్నుప్పే వాడుతున్నాం. దొడ్డుప్పు దేనికైనా వాడదాం, ఈ పది నుంచి దొడ్డుప్పు వాడదాం. ఓకే వెరైటీ ఉంటుంది. నువ్వు వేసింది నవీకి దగ్గర ఇగో కలర్ వచ్చేసింది ఆల్రెడీ. అది నాకే మొత్తం తింటుంది, మొత్తం తింటుంది డైరెక్ట్, మస్తు ఉంటుంది అది. టేస్ట్ అప్పుడు ఏమో వాళ్ళు ఎయిర్ అన్నం మంచిగా ఉంటుంది తిందాం అన్నాడు. అది కొద్దిగా కలర్ బట్టి కొద్దిగా అడిగి కాగానే నాకే నేనే తింటా అంటాడు. మొత్తం తింటాడంట మళ్ళీ. కొంచెం ఇదా పద్ధతి, ఇక కొంచెం ఇస్తారన్నా కొంచెం అంటే అందరికి మంచి రెండు ఇచ్చేసి మిగిలిన నువ్వు తినేసి. వాళ్ళు ఏముండే అన్న ఇక మనలో వచ్చేసి బెండకాయ పులుసు అయితే రెడీ చేసేసిరాడా. సో దానికి ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసేయాలి కదా, దానికోసం ఫస్ట్ వచ్చేసి ముక్కలు అయితే కడిగేస్తున్నా. అయ్యో తలకాయ ఇట్లా దీనికి గుడ్లు ఉన్నాయి, కళ్ళు అట్లనే ఉన్నాయి. తింటావా? నేను తినా. ఎవరన్నా తింటారా బ్రో? అంటే పచ్చిది కాదు, ఉడికినాకనే. ఉడికినాకైనా కూడా వద్దు. నాని బ్రో తింటావా? వద్దు బ్రో.
మంచిగా ఉంటుంది అంటారు కదా. నన్ను ఉత్తరం భయం అవుతుంది. సో మన వాళ్ళు వచ్చేసి ఎవరైతే తినారట దీన్ని, అందుకోసమే దీన్ని తీసేస్తున్నా. ఓ ఇది ఇంకా వెరైటీగా ఉన్నది, ఇది ఇంకా పెద్దగా ఉంది దానికన్నా. సో ఈ రెండు వచ్చేసి పక్కకైతే పెడుతున్నాం. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసిరు కదా ఫుటేజ్, చేపలు కడిగిపించినప్పుడు అక్కడ పెద్దగా అనిపించినాయి ముక్కలు, ఇప్పుడేమో చిన్నగా అనిపిస్తున్నాయి. నిజంగా చేపలు పెద్దగా ఉండే, ఇందుకు దొడ్డు ఉండే చేపలు. ఏమో అన్న అంటే ఆడికి వెళ్ళి వచ్చే వరకు చిన్న అయినా మాయమైనవి. దగ్గరికి గుంజుకున్నట్టుని. ఆహా పులుసు అయితే కడకు మరుగుతుంది. పులుసు మరిగేటప్పుడే మనం పీసెస్ అయితే వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. ఏమనుకోకురి, ఇది నేను తీసుకుంటా. ఏదది నాదే. దాంతో కొట్టేస్తా నేను. మంచిగా పొగొచ్చే సైడ్ కూర్చున్నాడు, స్మెల్ వస్తుంది అంటుండే. ఇటు కూర్చుండేమో వాసన రాదు. వేసేస్తున్నా పీసెస్. పీసెస్ అయితే పడిపోయినాయి గైస్. మీరికెళ్ళి మళ్ళీ ఒకసారి కొద్దిగా కళ్యామకి అయితే వేసుకుంటున్నా. ఇవి రుబ్బే బాయలు, అవి రెమ్మలు అట్నే వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు. ఇప్పుడు పీసెస్ ఇప్పుడే వేసినాం కాబట్టి అవి చునిగిపోవు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్ ఇట్లా కలుపుకుందాం. ఇక తర్వాత మనకు మిక్స్ చేసి ఉండదు ఇక. ఆహా అరే ఇక ఓడతా అరేది ఇలా మొత్తం దీన్ని నిండా ముక్కలు అయితే ఉడుతున్నా తెలిసి. సూప్ మొత్తం దగ్గర గుంజేదాకా ఉంచుకుందాం మనం. ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి మళ్ళీ ఒకసారి కారపొడి ఉప్పు అయితే చూసుకుందాం. ఇక మళ్ళీ చూడలేము ఇక. ఎట్లా బరాబరే ఉంది, కానీ కారపొడి మళ్ళీ వేసుకోలేము. కారం కూడా మంచిగా ఉంది. పీసెస్ ఇప్పుడే వేసినాం కాబట్టి దీన్ని ఒకసారి కలుపుతున్నా. మళ్ళీ ఇక నెక్స్ట్ టైం మనం దీన్ని కలుపుడు ఉండదు అనమాట. నెక్స్ట్ టైం కలుపుడు పెట్టుకున్నామంటే అవి ఇచ్చకపోతాయి. నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే దీని విధంగా పట్టుకొని ఈ విధంగా లోపల ఉంటుంది. సో ఇప్పుడు ఇది మంచిగా మరిగి ఆ సూప్ యొక్క టేస్ట్ చేపల యొక్క టేస్ట్ సూపులోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం దీని మీదగా మూత పెట్టేస్తున్నా. మంచిగా చిన్న కింద సన్నగా మంట పెట్టినామంటే అది రెడీ అయిపోతుంది. కాదన్న ఇప్పుడు కలిపితే ఏమవుతుంది అన్నట్టు, ఊపితే ఏమవుతుంది? ఇచ్చకపోతాయి అంటే కలిపితే చెంచాతోటి ఇచ్చకపోతాయి. ఇట్లా లోపినాం అనుకో ఆ సూప్తో పాటు పీసెస్ అన్ని ఇట్లా కదులుతాయి అంతే. ఓకే 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 అర్థమైంది. నువ్వు చికెన్ బిర్యానీ చేస్తా అంటే చేపల గురించి నాకు తెలియదు అంట. చేపల గురించి తెలియదు కానీ మనోడు వచ్చేసి చికెన్ బిర్యానీ స్పెషలిస్ట్. ఏదైనా వీడియోలో ట్రై చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకే ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్. ఆ గేమ్ ఏంటిదో అలా ఫస్ట్ దొంగవలం అని చెప్పేసి వీళ్ళకి ఇంకా తెలియదు. ఫస్ట్ వచ్చేసి దొంగవలం అని చెప్పేసి డిసైడ్ చేద్దాం. తర్వాత గేమ్ ఏంటో వీళ్ళకి చెప్తా. అన్న గేమ్ ఏందన్నది చెప్తుంది పడరు నా తెలియదు. ఫస్ట్ ఒకటి ఎలిమినేట్ అవుతాడు, వాడు సేఫ్ అన్నట్టు. లాస్ట్ మిగిలినాడు దొంగ. నలుగురు ఎట్లా ఎలిమినేట్ అవుతారు? ఒకడు ముగ్గురు ఒక తిరిగేసి ఒకడు సపరేట్ అయ్యాడా? అబ్బా అందరు సేమ్ వేసారా? మీ ముగ్గురు ఇట్లా ఒకడు వస్తున్నావు సేఫ్. చెప్పు చెప్తా. నా తిరేసినాడు దొంగ. నా తిరేసినాడు దొంగ. దొంగ. ఇప్పుడు ఏంటిదంటే గేమ్, నా దగ్గర ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కు ఉంది. వాడిని అడిగికి తిరుగుమని చెప్పేసి మేము చేతిలో ఇలా జా పెట్టుకొని ఇలా పెడతాం బొగల మీద వాళ్ళం. వాడు కరెక్ట్ చెప్పలే అనుకో గుర్తాం. 6 చైలలో ఏ చైలు ఉందో చెప్పాలి నువ్వు. అటు అటు అడిగి తిరుగు. ఉండదు కమా. కింద రౌతుండే వాళ్ళ నువ్వే ఓకే రెడీ రెడీ రెడీయా? నా చెయ్యి వాయి అనుకుంటున్నా. కమాన్ ఎక్కువ టైం తీసుకున్నా గుర్తాం. ఎన్నా అల్లే ఉందారా? ఏమన్నా ఇప్పుడు అయిపోయింది. కళ్ళ మూసుకో. ఇంతసేపా? అరే లేదు మళ్ళా తిరిగి మళ్ళా మాస్క్ నీదేనా? ఓకేనా? అదిదే. ఇప్పుడు నీకు బంపర్ ఆఫర్, 2 సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఓకే. 3 చేసుకో. రెండే చలో. నీ దగ్గర లేదు కాబట్టి నువ్వేమన్నట్టు. నాకు చూపెట్టినావా? ఇంకోట అవి రెండేది ఇర్రా.
అరే ఏంది? రెడీ. ఇప్పుడు నీకు నచ్చిన ఏమన్నా 5 సెలెక్ట్ చేసుకో. 5 అన్న 5 దొరుకుతుంది. ఏం కాదు నీ దాని రాకింది ఒక్కడే దాంట్లో ఉన్నదానికి ఆయన 5 బంపర్ ఆఫర్. అంటే ఏది కాదో అది చెప్తే మీరు 5 సెలెక్ట్ చేసినట్టే. ఏది కాదో చెప్పు. ఏది కాదో చెప్పాలా? ఎన్ని 6 ఉంటాయి మొత్తం. 6 ఉంటాయి. ఇది కాదు లేదు మరి 5 ఇట్లా లేదురా తీరు లేదు. లేదు అసలు ఇంతసేపు మీరు ఉల్లిపాయ పెట్టకుండా నాతో ఆడిపించారు గేమ్. అమ్మా ఇది ఆగింది. అది 10 చేస్తాం. చెప్పాలి కదా. చలో గైస్ చాలాసేపు అయితే గేమ్ ఆడినాం, మస్తు మజా వచ్చేసింది. నువ్వు నీ అన్నం చూసుకో, నేను నా చారు చూసుకుంటా. ఇప్పుడు ఉడికింది, కొంచెం వాటర్ నెయ్యి వంచుకుందాం. ఇది బాస్మతి రైస్లో ఎక్సెలా ఎక్సెల్ సైజ్ ఇది. కంత పెద్దగా కొంచెం పొడుగున్నాయి. ఆగో వామ్మో గంట పొడవా ఇంత అయింది. ఒక్కొక్కటి బియ్యం ఇస్తే డబల్ ఎక్సెల్. గ్యాస్ మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. మన ఛానల్ ఇది వచ్చేసి ఫస్ట్ కుకింగ్ వీడియో, అందుకే మనం నవీన్ ఎక్స్పెరిమెంట్స్లో ఒకసారి ఫిష్ ఫ్రై అని చెప్పి చేసినాం కదా. ఆ ఫిష్ ఫ్రై పైన మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతా. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఏదైనా కుకింగ్ వీడియో చేసినప్పుడు ఈ వీడియో పైన వచ్చిన కామెంట్స్ అయితే చదువుతా. అంటే మనం క్యాంపింగ్లో ఓన్లీ క్యాంపింగ్ మీద వచ్చిన కామెంట్సే, కుకింగ్ టైంలో ఓన్లీ కుకింగ్ పైన వచ్చిన కామెంట్సే, ఓవర్ నైట్ పైన వచ్చిన కామెంట్స్ రీడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఆ ఛానల్లో ఉన్న కామెంట్స్ అయితే చదువుతున్నా. ఆ రోజు వచ్చేసి మనకు వాగు దగ్గర వాటర్ చూడడానికి పోతే ఫిష్ దొరికితే ఆ రోజు సాయంత్రం దాన్ని ఫ్రై చేసినాం కదా, ఆ వీడియో. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రెడ్డి రజిత అని చెప్పేసి ఉంది, లవ్ ఫ్రమ్ మెహబూబ్ నగర్ అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దేవి శ్యామ్ అని చెప్పేసి ఉంది, హాయ్ అన్న వీడియోస్ బౌండరీ అని చెప్పేసి కామెంట్ చేసాడు. థ్యాంక్ యూ బ్రో. వీడియోస్ బౌండరీ అంటే ఏంటిరా? బౌండరీ అంటే బాగున్నాయి అన్న. బౌండరీ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వీరేంద్ర లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఉంది, నవీన్ అన్న వీడియో సూపర్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో వీరేంద్ర. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేష్ లడ్డు 115 అని చెప్పేసి ఉంది, అన్న ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చెయ్యి అని చెప్పేసి చేసిండు. ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్నారు కావచ్చు, ఈ వీడియో వచ్చిందంటే ఆల్రెడీ 1-2 ఎక్స్పెరిమెంట్ వీడియోలు వాడచ్చు. ఒకవేళ పడకపోతే ఇన్ ఫ్యూచర్ మీకు చూడడానికి అనిపిస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు చింతల అని చెప్పేసి కామెంట్ చేసిండు, ఆ ప్లేస్ నాకు తెలుసు అన్న తొగుట దగ్గర వాగ్గడ్డ అని చెప్పేసి కరెక్ట్ కామెంట్ చేసిండు అనమాట. అది ఆన్సర్ వచ్చేసి కరెక్టే. మన తొగుట దాటిన తర్వాత వాగ్గడ్డ దగ్గర అదొక మత్తడిలాగా ఉంది, దాని మీద వాటర్ దొరికితే మేము చూడడానికి వెళ్ళినాం. ఆ రోజు మనకు ఫిషెస్ దొరికినాయి, అవే ఫిషెస్ మేము ఫ్రై చేసినాం అనమాట. సో ఇది గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్, అంటే పాత కుకింగ్ వీడియో మీద వచ్చిన వీడియోస్ దీని మీద చదివిన, దీని మీద చేసే కామెంట్స్ నెక్స్ట్ కుకింగ్ వీడియోలో అయితే చదువుతా. ఇప్పుడు వచ్చేసి అన్నం కూడా అయిపోయింది, ఉమ్మగిలనికి పెట్టిరన్నమాట. ఆ ఉమ్మగిల అంతసేపే ఇది ఉంటుంది, అన్నం అయిపోగానే దీన్ని కూడా దీన్ని మీకెళ్ళి దించేస్తాం. ఇది కూడా అయిపోయింది ఆల్రెడీ, లోపినాం 1-2 సార్లు. సాల్తేనా సాల్సా అనుకుంటే మరి గిన్నె తీసుకోవేమరా? నువ్వు గిన్నె తీసుకుంటలేవా అని ఇంకింత కావాలనుకుంటున్నావేమో అని నేను అనుకున్నా. ఎస్, ఈ అన్నం చూస్తే నోరు ఊరుతుంది, అట్లున్నది. బాస్మతి అంటే బాస్మతి, మూత తీయంగానే పుల్లగా చేపల వాసన కొద్దిగా వెరైటీగా తగులుతుంది. ఈ బెండకాయ అసలు ఈ కాంబినేషన్ ఎట్లుంటుందేమో చూడాలి. ఒక బెండకాయ ముక్క తీసుకొని దాని చిన్న ఒక ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని నిమ్మకాయ వండుకొని తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. మరి తింటావా నువ్వు? బెండకాయ మీద నువ్వు నిమ్మకాయ వెండుకుంటా తిను, మనం చేప ముక్కలు మొత్తం ఓన్లీ బెండకాయలు. నేను అస్సలు మర్చిపోయినామన్నా, మనం మిరపకాయలు కలిస్తే అయిపో. ఇంకా ఇప్పుడే అయిపోతుంది, ఇంకా ముంగడ మత్తుకున్నాయి. ఆ దొడ్డు మిరపకాయలు మళ్ళీ తీసుకొచ్చినాం వీళ్ళ గురించే. అది ఎలా మంట పెడతాం అలా కాల్దాం అనుకున్నాం, లాస్ట్ కొత్త దీని మీద కూడా మర్చిపోయాం. అయితే
అందరికి చేప ముక్కలు వేస్తున్నా కానీ మనోని కన్ను అంతా దీని మీదనే ఉంది. మర్చిపోయిండేమో అనుకున్నాం, మర్చిపోలే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఓపెన్ చేసి మనిషికి 2 ఇవ్వాలి ఫస్ట్. నీ పని ఓకే రైట్. ఈ టీ లేకపోయి నీ ఇష్టం తీగ ఇస్తాయో కావాలన్న వాళ్ళకి ఇస్తా. అందరికి కావాలి. అందరికి కొద్దా నీ కొద్దా నీ. అయితే వాళ్ళకి కావాలి. సో ఇప్పుడైతే వేసేసుకున్నాం, టేస్ట్ చేద్దాం. అరే సలాడ్ వేసుకోర్రా, ఈగలు వాళ్తున్నాయి. ఓకే అన్న. సలాడ్ ఎందుకు కోసేందుకు మంచిగా నిమ్మకాయలు కావాలి కంపల్సరీ. టేక్ ఇట్. ఉల్లిగడ్డ కూడా వేసుకోర్రా, పెద్ద పెద్ద అయితే నేను వేసుకున్నాను ఇష్టం. అయితే వాళ్ళకి అన్ని ఏరుకొని వేసుకో పెద్ద పెద్ద, సరేనా? సూపర్ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసినాం కానీ నేను అన్నట్టుగా చింత పులుపు, బెండకాయలు, చేపలు 3 మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే అయిందనమాట. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. ఆ ఉప్పు పడ్డదనుకో కేక. నువ్వు ఫస్ట్ వేసుకోకు, ఫస్ట్ తిన్నాక వేసుకో. నేను చెప్పాను ఉప్పు డబ్బా వాడుతూనే ఉన్నాను. నువ్వు ఉప్పు తక్కువ తింటావుగా. నువ్వు చెప్పు. సూపర్ ఉన్నా. వీళ్ళందరూ వచ్చేసి రైస్ అదొకటి ఒకటి తింటారు కదా, నేను డైరెక్ట్ పీస్ దీన్ని టేస్ట్ చెప్తా ఎట్లుందని చెప్పేసి. ఆహా సూపర్. బెండకాయ ట్రై చేస్తా. కొద్దిగా ఉప్పు వేసుకో. ఎలా వేరే లెవెల్ ఇంట్లో ఉప్పు పడాలి. ఉప్పు పడితే మాత్రం సెట్ అవుతుంది. నేనైతే ఈ చేపల పులుసు బెండకాయ ఫస్ట్ టైం తింటున్నా. నాకైతే బాగుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ సూపర్ ఉంది. అంత దూరం నుంచి సామాన్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఇంత పొయ్యి పెట్టి కట్టెలు దేవడానికి వచ్చి అది ఇదంతా చేసి ఇంత కష్టపడ్డందుకు లాస్ట్ తింటుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అవును. ఇలా ఎండలేదు, మెయిన్ ఉడకపోతలేదు. చాలా చల్లని వాతావరణంలో చాలామంది ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తారు నాకు తెలిసి. సిటీలలో ఉండేటోళ్ళు అయినా సరే, విలేజ్లలో ఉండి వీలు కాని వాళ్ళు అయినా సరే ఇలాంటిది ఒక సిచ్యువేషన్, ఇలాంటిది ఒక టైంలో ఉండాలని చెప్పేసి అనుకుంటారు చాలామంది. అది పాసిబుల్ కాకపోతుండొచ్చు. మేమైతే ఈ పరంగా చాలా లక్కీ అనుకోవచ్చు. చాలా చల్ల చల్లగా గరం గరం అన్నం, గరం గరం కూర. యా సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. మేము అనుకున్నట్టుగా చేసినాం, అనుకున్నట్టుగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఏం మిగిల్చకుండా ఇక్కడ నుంచి అయితే మొత్తం తినిపోతాం. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కుకింగ్లో ఎటువంటి ఇంకా వెరైటీ ఏం కావాలో కింద కామెంట్ చేయండి, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాం. కుకింగ్తో పాటు ఇంకా వేరే లొకేషన్స్లోకి చేయడానికి కూడా ట్రై చేస్తాం. ఈరోజు ఇక్కడ చేసినాం కదా, నెక్స్ట్ టైం ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం, నెక్స్ట్ టైం వేరే దగ్గరికి వెళ్దాం. అది మీకు చూడడానికి కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.